నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్ ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది. మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి. అప్ టు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరీగా సెప్టెంబర్లో పెట్టండి. పోస్ట్ పోన్ చేయాల్సిందే. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శారద. నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. నేను నా భర్త ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు లైఫ్, అట్లాంటిది ఏది లేదు అన్న ఉద్దేశం కొద్దీ కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి ఇద్దరం జాబ్స్ మానేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. టెట్ క్వాలిఫై అయినాక 1 మంత్లోనే 35-36 రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు, ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మేము, నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, పొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ లీడర్స్ చేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరు వినట్లేదు. ఎందుకంటే 3 నెలల్లో కూడా కంప్లీట్ అవ్వని సిలబస్ 35 రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ రాస్తారు, ఎట్లా ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు? మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సింది మాకు స్టూడెంట్స్కి, నిరుద్యోగులకు చెప్పాలి, కానీ ఎవరికో ఆపోజిట్ పార్టీ లీడర్స్కి మాత్రం కాదు. అందుకే ఇంత జరిగినా కానీ ఇంకా కూడా స్పందించి, ఇంతమంది మా జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి, ఇంకా కూడా మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోకుంటే మీరు అలానే ఆలోచిస్తే మాత్రం తెల్లవారేసరికి ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని కోరుకుంటున్నాను. మాకు కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి ఒక 2 నెలల టైం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే మీరు పోస్టులు పెంచినా పెంచకున్నా మాకు సంబంధం లేదు, కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మేము టైం అడుగుతున్నాం అంతే. గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. మేము టెట్కి డిఎస్సికి 25 రోజుల సమయం ఇస్తే మేము అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతాం సార్? మేము ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాము. చాలా హెవీ సిలబస్ ఉంది సార్. మా బాధను అర్థం చేసుకోండి. మాకు ఏ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేము ఎవరి పక్షాన కూడా మేము లేము. మా బాధలు మేము మీకు విన్నపించాలనుకుంటున్నాము, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి. మీరు ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నాము, న్యాయబద్ధంగా. మేమేమీ వ్యతిరేకంగా అడగడం లేదు. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి. వెంటనే పరీక్షలు పెడితే మానసికంగా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి. ఒక సాటి మనిషిగా, ఒక వ్యక్తిగా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మా సమస్యలను పరిష్కరిస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నాం. గత ప్రభుత్వం చేసినది తెలుసు. మేము మళ్ళీ మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని డిఎస్సికి కనీసం 3 నెలల వాయిదా అడుగుతున్నాం సార్. మేము ఎక్కువేమీ అడగట్లేదు. దాని మీద రెస్పాండ్ అవ్వండి సార్. మీరు ప్రతిపక్షాలతో మాకు ముడిపెట్టవద్దు ప్లీజ్. దయచేసి మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు డిఎస్సి వాయిదాకి చెయ్యండి సార్ ప్లీజ్. మీకు ఇంతకన్నా మేము ఇంకేలా మా బాధలని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయొద్దని మేము కష్టపడి చదువుతున్నాము. ఆ సిలబస్ అవిపోవట్లేదు సార్. ప్లీజ్ దయచేసి టెట్ సిలబస్ వేరు, ఇది వేరు. దీనికి ముడి పెట్టకండి ప్లీజ్. మాకు గ్రూప్స్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు మాకు డిఎస్సికి మాత్రమే మేము అడుగుతున్నాము. డిఎస్సికి టైం ఇవ్వండి ప్లీజ్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.